మనం ఏం చేస్తున్నామంటే మనలాంటి పొరుగు వాడిని కూడా మనం ప్రేమించడం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే క్రీస్తు ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆయన ఏం చేశాడంటే అనేకులను ప్రేమిస్తూ వచ్చాడు. ఏ జాతి, ఏ మతం, ఏ కులం, గోత్రం ఏది వర్ణం చూడలే కానీ నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించండి. అందుకే ఈ రోజుల్లో చూడండి, ఎవరైనా కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, ఇబ్బందులు ఉన్న, సాటి అయిన సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారంటే వారు ఎవరైనా ఉన్నారంటే ఒక క్రైస్తవుడే. హల్లెలూయా. అలాంటి ప్రేమ మమకారాన్ని దేవుడు మన హృదయాల్లో ఉంచి ఆ ప్రేమ భావనతో తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కట్టడానికి ఆయన కల్వరి శిలువ మీద చేసిన త్యాగ ఫలం. మరి ఏ సృష్టి మన ద్వారా విచ్ఛిన్నమైపోయిందో, ఏ సృష్టి శపించబడిందో ఆ సృష్టి తిరిగి కట్టబడడానికి దేవుడు చేస్తున్న ప్రణాళిక ఏంటంటే ఒక రోజు ఈ సృష్టి అంతా కూడా యావత్తు తీసివేయబడుతుంది. ఒక రోజు మళ్ళీ తిరిగి ఒక నూతనమైన సృష్టి ప్రారంభించబడుతుంది. ఆ ప్రారంభించబడే సృష్టిలోకి నీవు నేను వెళ్ళాలి, అక్కడ ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పమై ఉంది. ఆ సృష్టిలోకి నువ్వు వెళ్ళాలంటే తిరిగి మనం పాపం చేస్తే వెళ్తామా, పాపాన్ని విడిచిపెట్టుకుంటే వెళ్తామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి చెయ్యని పాపాన్ని చేసి మనమందరం నెట్టివేయబడ్డాము ఒక సృష్టిలోకి వెళ్ళి. కానీ ఇప్పుడు ఒక నూతనమైన సృష్టిలోకి నీవు నేను ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే పవిత్రమైన జీవితాన్ని అనుభవించాలి, పవిత్రంగా జీవించాలి, దేవుని పరిశుద్ధతలో మన జీవితాన్ని కట్టుకోవాలి. అలా కట్టుకోకపోతే దేవుడు ఏర్పాటు చేసే ఆ నూతనమైన రాజ్యంలో, ఆ నూతనమైన ఆ సృష్టిలో నీవు నేను ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, క్యాలెండర్ మారిపోయింది కానీ క్యారెక్టర్ మారిందా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం మనం. ఇంట్లో ఉన్న క్యాలెండర్ మారిపోయింది కానీ ఇంట్లో ఉన్న వ్యక్తి క్యారెక్టర్ మారిందా? అదే చేతిలో అదే సుట్ట, అదే చేతిలో అదే గ్లాస్, అదే నోట్లో అదే మాట. కానీ నీతో నాతో ఇంట్లో ఉన్న క్యాలెండర్ మారుతుంది. నేను మారిపోయాను, నువ్వు ఎప్పుడు మారుతావు? గోడ మీద ఉన్న క్యాలెండరే మనతో మాట్లాడితే మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే నేను ఎందుకు మారలేకపోతున్నాను? ఇవన్నీ మారిపోతున్నాయి. వచ్చే నెల 18వ తారీఖు నుంచి చూస్తే లెంట్ డేస్ ప్రారంభమైంది. చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతా ఉంటాయి. ఏం చేస్తుంది? అది రాలిపోయి కొత్తదనంగా మళ్ళీ చిగురించడానికి ఇష్టపడతా ఉంటుంది. మరి కొత్త సంవత్సరం వచ్చింది, వాగ్దానం తీసుకున్నావు. వాగ్దానం ద్వారా ఏమైనా నువ్వు హెచ్చరించబడ్డావా? ఆ వాగ్దానాన్ని తీసుకున్న నీ జీవితంలో ఈ మాట నెరవేర్చబడడానికి నువ్వేమైనా ప్రయాసపడుతున్నావా? అనుదినము ఆ వాగ్దానాన్ని నువ్వు ముందు పెట్టుకొని ప్రార్థించి నీ జీవితాన్ని నువ్వేమైనా కొనసాగించడానికి